భయంకరమైనటువంటి ధనాపేక్ష అనే దురాత్మ అది. ధనాపేక్ష అనే దురాత్మ అది. అది పట్టిన వాడికి చూడు, వాడు రాత్రింబగలు దెయ్యం పన్నట్టు పనిచేసినట్టు పనిచేస్తూనే ఉంటాడు. డబ్బుల కోసం ఎవరి ముందు ఎలాంటి మాటలు, చివరికి భార్య పిల్లలను కూడా నెట్టేసేస్తాడు అంతే. ఒక ఆయన పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో అందరూ చచ్చిపోయారు, ఎవరు లేరు. ఆ పెద్ద ఆయన కుర్చీ వేసుకొని, ఇంత పెద్ద అల్మరా, దాని నిండా డబ్బులు కట్టలే, దాని ఎదురు కుర్చీ వేసుకొని కూర్చొని ఇలా డబ్బులు కట్టి చూసుకుంటా ఉన్నాడు. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు. నీకోసమే కదా నేను నా భార్యని పోగొట్టుకున్నాను, నా పిల్లల్ని పోగొట్టుకున్నాను, నా అన్నదమ్ములను పోగొట్టుకున్నాను, నా జీవితంలో సుఖాన్ని పోగొట్టుకున్నాను, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, నెమ్మదిని పోగొట్టుకున్నాను. ఇన్ని పోగొట్టుకుంటే కానీ నువ్వు నాకు దొరకలేదా అని ఆ డబ్బుకి వెళ్ళి కుర్చీ వేసుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. అంటే నేను చేసినటువంటి ఆ మిస్టేక్, నా దగ్గర డబ్బు అయితే ఉంది కానీ భార్య లేదే, పిల్లలు లేరే, అన్నదమ్ములు లేరే, అక్క చెల్లెలు లేరే, నా అని పలకరించేవాడు ఎవరైనా ఇప్పుడు నాతో ఉన్నాడా? కానీ నాతో మాత్రం డబ్బు ఉంది, నాతో మాత్రం అలమరా నిండా డబ్బు ఉంది. కానీ ఇంత డబ్బు ఉంది, ఇంత పెద్ద ఇల్లుంది, తిన్నావా అని పలకరించేవాడు ఒక్కళ్ళేడంట. తిన్నావా, బాగున్నావా అని అడిగేవాడు ఒక్కడు నాకు లేడు. ఎందుకు లేడు? నేను పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు కూడా ఇదే నా గురి, ఇదే నా కోరిక, ఇదే నా ఆశయము. దీన్ని ఎలాగైనా సంపాదించి ఊరంతట్లో నేనే గొప్పవాడిని చెప్పుకోవాలంటే ఒక ఆశ నా గుండెల్లో బలంగా ఉంది. అందుకే నేను అన్నిటిని వదిలిపెట్టి దీని ఎమ్మడి పడ్డాను కాబట్టి ఇది నాకు దొరికింది. ఇది దొరికిన తర్వాత వెనక తిరిగితే ఎవడు నా ఎమ్మట్లేరు. చివరికి నా భార్య కూడా లేదు, నా పిల్లలు కూడా లేరు, ఎవ్వరూ లేరు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నీ మీద ఆశ ఉండకూడదు నాకు. ఇప్పుడు నువ్వు ఉండకూడదంటే వాళ్ళందరూ వస్తారా? అప్పుడు వాళ్ళ పని ఆయన వచ్చి చూసినప్పుడు ఈయన బాధపడతా కన్నీరు కాస్తుంటే, ఎందుకయ్యా బాధపడుతున్నావు ఏంటంటే, అప్పుడు చెప్పాడు, దీనికోసం నేను నా జీవితాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నాను. వెనక తిరిగి చూసుకుంటే నాకు సంతోషమే లేదు. దీంట్లో సంతోషం ఉందని, దీంట్లో నెమ్మది ఉందని, ఇది ఉంటే చాలని, ఇది ఉంటే ఏదైనా చేయగలుగుతానని, ఇది ఉంటే ఎంతటి వాడినైనా కానీ నేను కొనగలుగుతానని ఒక అహము నాలో ఉండి ఈరోజు దాకా నేను ఇక్కడ ఎలా అయ్యాను. ఇప్పుడు నా జీవితం గురించి ఆలోచించుకుంటే నాకు చాలా చాలా బాధగా ఉందంటే, అప్పుడు అన్నాడు, అయ్యా భయపడకు అని చెప్పి ఆయన ఎంత ధైర్యం చెప్పినా ఆయనకి సమాధానం రాలేదు. అందుకే ఆయన ఏం చేసి తెలుసా, ఈ డబ్బంతా ఎత్తుకెళ్ళి ఊరు మొత్తానికి పనిచేసి, ఎవరెవరు అవసరాల్లో ఉంటారో, ఎవరెవరు ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళందరికీ తీసుకెళ్ళి పనిచేసేయి అని అలమరలో ఉన్న డబ్బంతా తీసేసి ఊర్లో ఉన్న పేదవాళ్ళందరికీ పనిచేశాడు. ఆయన ఆ ఇల్లులు పెట్టేసి ఎక్కడో అడవిలోకి వెళ్ళి చిన్న గుడిసె చేసుకొని ఆ గుడిసెలో సంతోషంగా బతికాడంట.